దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము దేవుని శాశ్వతమైన ఆశీర్వాదము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం ప్రకారము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం ప్రకారము. ఈ 2 వచనములు దైవజనుడు అనబడినటువంటి దేవుని హృదయానుసారుడుగా ప్రఖ్యాతి నొందినటువంటి దేవునికి, యేసుక్రీస్తుకే తండ్రిగా ఎంతో ఘనత పొందినటువంటి దావీదు మాట్లాడిన మాటలు. ఈ 2 వచనములలో ఇంచుమించుగా ఒకటే భావాన్ని వెలిబుచ్చాడు. అయ్యా యెహోవా, ఒక ఆశీర్వాదం కావాలయ్యా నీ యొద్ద నుండి అని కోరుకుంటున్నాడు. ఏమిటి కావాలి? నీకు ఆశీర్వాదం అని అడిగితే, మా కుటుంబము ఎప్పటికీ నీ సన్నిధిలోనే ఉండాలయ్యా. నేనొక్కడినే కాదు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఎప్పటికీ, అప్పుడప్పుడు కాదు, ఎప్పటికీ ఉండాలయ్యా. అలాంటి ఆశీర్వాదం ఇవ్వండి చాలు. మాకు అది ఇది కావాలని పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. మా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇవ్వండి. అదే మాకు పెద్ద ఆశీర్వాదము. అది మాకు ఆస్తి కూడా అన్నాడంట. ఎంత గొప్ప మాట కదా! ఎంత తగ్గింపు, ఎంత వినయము కలిగిన వాడు కదా! ఆయన సన్నిధిని, భాగ్యమును కోరుకుంటున్న దావీదు ఆయన సన్నిధిలో గడుపుట చేత ఓ ఖరీదైన సాక్ష్యము ప్రపంచానికి వెలుబుచ్చాడు. ఏమంటే, యెహోవా నీవు ఆశీర్వదిస్తేనే అది ఎప్పటికీ ఆశీర్వాదముగా ఉంటుంది. ఈ మాటను తెలిసి తెలియని వయసులోనో, లేకపోతే రాజరికం వచ్చాకో, యుద్ధాల్లో జయము పొందాకో, రా రాజ్యాన్ని సామ్రాజ్యంగా చేసినప్పుడు, పురాలు కట్టినప్పుడు కాదు, యవ్వన ప్రాయంలోని కాదు, మాట్లాడవలసిన మాటలు కాదివి. జీవితమునంతా కాసి వడపోసి దాదాపు ముగింపులో అనగా వృద్ధాప్యములోకి వచ్చిన తర్వాత దావీదు గారు ఇచ్చిన సాక్ష్యము. జీవితంలో ఒంటరితనము అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, తృణీకారం అనుభవించాడు, వెలివేతను అనుభవించాడు. జీవితమంతా పోరాటాలే, యుద్ధాలే చేశాడు. ప్రాణం పెట్టునంతగా తన్ను వెంబడించిన వారిని చూశాడు. తనని ప్రాణం తీయడానికి తరుముతున్న వారిని చూశాడు. సౌలు రాజు అదే. కన్న తండ్రి కూడా వీడే నా కొడుకు అని చెప్పడానికి ఇష్టపడని కాఠిన్య ప్రేమ రాహిత్యాన్ని చూశాడు. ఎవరో తెలియకపోయినా బల్జిలాల వంటి వారు గుండెకు హత్తుకుపోవడము చూశారు. జీవితమంతా చూసినటువంటి దావీదంటాడు, అయ్యా నీవు ఆశీర్వదిస్తేనే కానీ అది ఆశీర్వాదముగా ఉండదయ్యా. నేను ఎన్ని పోరాటాలు చేసినా, యుద్ధాలు చేసినా, ఎంత జయం పొందుకున్న, సామ్రాజ్యం చేసుకున్నా అది ఆశీర్వాదం కాదయ్యా. నీవు ఇస్తేనే ఆశీర్వాదం. గొప్ప మాట. అంటే చాలాసార్లు ఆశీర్వాదం అంటే ఇది అనుకుంటాము. డబ్బు వస్తేనో, మంచి ఉద్యోగం వస్తేనే, బిజినెస్ వస్తేనో, మంచి పెళ్ళవుతేనే. అది దావీదు అట్లా అంటలేదు. నీవు ఆశీర్వదిస్తేనే శాశ్వతమైన ఆశీర్వాదం అంటున్నాడు. ఇలా అయితేనే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాం. నేను ఈ విధంగా ఆశీర్వదించబడగలను అనుకుంటాం. కానీ యేసే ఇస్తే తప్ప, యేసే ఆశీర్వదిస్తే తప్ప అది ఆశీర్వాదముగా ఉండదు. మనము బడిపోయాము అనుకున్నా అది ఆశీర్వాదముగా ఉండదు. ఇదే అసలైన ఆశీర్వాదం. అంటే అనుకున్న అది ఆశీర్వాదముగా ఉండదు. మనకు ఎలాగో కనబడినా అది ఆయన ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదమే. ఇప్పుడు దేవుడు ఒకవేళ ఎవరైనా ఏదైనా ఆశీర్వదించాడు అనుకోండి, ఆ ఆశీర్వాదం కొంతకాలం ఉంటే చాలు అనుకుంటామా? ఎప్పటికీ ఉండాలి అనుకుంటాం. ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాం కదా! ఆరాధన అంటే గాన ప్రతిగానాలు ఉండాలి. సందేశం అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి. అదే విధముగా యుద్ధాలంటే జయము ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఆ విధముగానే ఆశీర్వాదములో కూడా మరి లోటుపాట్లు ఉంటాయి. కానీ దేవుడు ఆశీర్వాదం కావాలని ఎంతో వినయముగా కోరుకుంటున్న దావీదు. ఏదైనా ఒక ఆశీర్వాదం పొందితే అది కొంతకాలం ఉంటే చాలదు అనుకోం కదా! అది ఎప్పటికీ నిలిచి ఉండే ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటాము. అలా ఎప్పటికీ శాశ్వతంగా నిలబడిపోయే వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘం మీద కానీ రావాలంటే అది ఆయన ఇచ్చినదే ఉండాలి. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎప్పటికీ ఎన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. అది నీ ప్రయత్నంలో కానీ, నీ సాధనలో కానీ, మన సాధనలో కానీ, మన ప్రయత్నంలో కానీ, మన కృషితో కానీ, ఎవరి దయాదాక్షిణ్యములతో కానీ, ఇతరుల వలన కానీ వచ్చినది ఏది ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అనేది జీవితాన్ని కాసి వడపోసిన
అనుభవంలో నుండి వచ్చిన దావీదు యొక్క సాక్ష్యము. జీవితానికి పనికొచ్చే అనుభవములు కష్టములలో నుండి వచ్చిన వాడి దగ్గర ఉంటాయా? సుఖములలో ఉండిన వాడి దగ్గర ఉంటాయా? కష్టాలలో ఉన్న వాడి దగ్గర నుండి వచ్చినవి. చిన్నప్పటి నుండి కష్టము, బాధ ఏమి తెలియకుండా బంగారపు ఉయ్యలలో ఊగి, బంగారం స్పూన్‌తో తింటూ, బంగారం పళ్ళెంలో, బంగారం గ్లాసులో త్రాగిన వాడి దగ్గర ఏమి అనుభవాలుంటాయి? జీవితమంతా అంతే సాఫీగా, హాయిగా సాగిపోతున్నప్పుడు అనుకుంటాడు వాడు, నేను చాలా సంతోషంగా ఉన్నానని అనుకుంటారు. అతనికి ఏమి తెలుస్తుంది? శ్రమ అనే అనుభవం తెలవదు కదా! శ్రమ అనుభవంలో నుండి గడిపి వచ్చిన వారి దగ్గర జీవితానికి పనికొచ్చే ఎన్నో గొప్ప గుణపాఠములు ఉంటాయి. అవి దావీదు కంటే కష్టపడ్డవాడు, శ్రమపడ్డవాడు, తృణీకరించబడ్డవాడు, వెలివేయబడ్డవాడు, పోరాటపడుచున్నవాడు, తరమబడుచున్నవాడు ఇంకా ఎవరు ఉంటారు కనుక చరిత్రలో అంత ఎప్పుడు కూడా ఉదయం లేస్తే ఏ పరిస్థితిలో ఉంటాడో కూడా తెలియని పరిస్థితిలో మరి ఈ యొక్క మాట చెప్తున్నాడు. శాశ్వతమైన ఆశీర్వాదం నీ దగ్గర ఉంటే ఈ యొక్క శ్రమల్లో గానీ, వెలివేతలో గానీ, తృణీకారంలో గానీ, పోరాటంలో గానీ, తరం పడినప్పుడు గానీ, కష్టపడినప్పుడు గానీ, నాకు ఏమి కూడా బాధ ఉండదు. నాకు ఆహ్, దుఃఖం ఉండదు. అది సంతోషం ఉంటుందని 40 సంవత్సరాల పాటు రాజరికం చేస్తే, 40 సంవత్సరాల పాటు యుద్ధాల్లో చేసేవాడాయన. పోరాటముల జీవితమంతా అసూయతో తన సింహాసనం సిద్ధపరిచిన సౌలు గారే తరుమబడుతుంటే ఎంత బాధ కడుపులో పట్టినా అతను దేవుని ఆ శాశ్వతమైన ఆశీర్వాదం ఉన్నప్పుడు సంతోషంగా ఆయన దక్షిణ హస్తం క్రింద ఉన్నానని సంతోషంగా శాశ్వతంగా ఆశీర్వాదం పొందుకుంటున్నాననే ఒక అభయ వాక్కుతోటి సంతోషంగా ఉండగలుగుతాడు. అబ్షాలోము తరిమితే ఇంకా ఎంత బాధ! పనికిమాలిన షిమీ తిడితే కూడా ఎంత బాధ! ఒకటా రెండా దావీదు బాధలకు కారణము కన్నా కూతురు జీవితం నాశనం అవ్వడానికి కన్న కొడుకే కారణమా అయ్యాడంటే ఎవరు భరించగలరు? భూమి మీద దావీదు హృదయం క్షోభించడానికి, బాధపడడానికి 100 రకాల పరిస్థితులు ఉండి, అది ఒక నలిగిపోయిన హృదయ వికారమైపోయిన తరమబడ్డ జీవితము, గాయపడ్డ హృదయము, నలిగిన మనస్సు అతని జీవితంలో నుండి వచ్చిన అనుభవములు ఖచ్చితంగా మనకు మేలుకరంగా ఉంటాయి. మన అనుభవంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దావీదును గుర్తు చేసుకుంటే శాశ్వతమైన కృప, శాశ్వతమైన ఆశీర్వాదం దేవుడి దగ్గర మనము పొందుకోవాలని ప్రార్థన చేసి ముందడుగు వేస్తాము. సంతోషంగా ఉండగలుగుతాము. అంతేగాని మరి కష్టం వచ్చిందని వెనుక తిరగకుండా ముందడుగు వేయాలన్నది ఇక్కడ మేలుకరమైన ఒక సాక్ష్యము మనకి దేవుడు దావీదు ద్వారా నేర్పిస్తున్నాడు. అది ఆశీర్వాదకరం, ఆచరణాత్మకంగా కూడా ఉంటుంది. ఏదో వినడానికి బాగున్నట్లుగా ఉండే సాక్ష్యం కాదిది. పనికి వచ్చే జీవితానికి మనము దానిని అన్వయించుకోవడానికి కూడా ఉండేటట్లుగా ఉండేది దావీదు యొక్క జీవిత అనుభవాల సరళి ఒక మార్గము. దావీదు ఏమంటారంటే, దేవా నీవు గాని ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వదించబడి ఉంటుంది. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉండును. ఇది ఎంత సత్యమో అర్థం అవ్వాలంటే మనము రేపటి దినమున కొంతమంది సాక్ష్యాలను మనము నేర్చుకుందామండి. ఈ సాక్ష్యాల ద్వారా మనము మరి మొన్నట 25వ తారీఖున యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు ఎంతో సంతోషముగా జరుపుకునేవి. ఎందుకు? యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చారని, మనకు రక్షణ ఇచ్చారని, మనకి పాప క్షమాపణ ఇచ్చారని నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఈ యొక్క 4 రోజులు, 5 రోజుల నుంచి ఈ యొక్క ఆశీర్వాదం అనేది ఎట్లాగా, ఏ విధముగా ఉంటుందో మనకి దేవుడు ఈ యొక్క 1వ తారీఖు వరకు నేర్పించినప్పుడు, ఈ ఆశీర్వాదములతోటి మనము ఏమి నేర్చుకొని నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినప్పుడు, ఆ నూతన సంవత్సరం ఈ ఆశీర్వాదములలో మనం ఏది అన్వయించుకోవాలి, మనము ఏ విధంగా నడవాలి అని దేవుడు మనకి ఈ ఈ వీ వీరందరితోటి మనకి కొన్ని పాఠాలు నేర్పించినప్పుడు, కొన్ని అనుభవాలు నేర్పించినప్పుడు, కొన్ని పోరాటాలు నేర్పించినప్పుడు, ఆ పోరాటాలలో, ఆ అనుభవములలో దేవుడు మనకి శాశ్వతమైన కృపను, శాశ్వతమైన ఆశీర్వాదం ఇస్తాడనే ఒకే ఒక ఆశ, నిరీక్షణ, విశ్వాసంతోటి మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ఒక ఆశతోటి, ఒక అభిలాషతోటి ఇవి దేవుడు
నాకొక ప్రేరణనిచ్చినప్పుడు వ్రాస్తున్నా అండి. తప్పకుండా మనమందరం కూడా ఈ యొక్క ఆశీర్వాదం నూతన సంవత్సరంలో మనమేమి చేద్దాము? వచ్చే సంవత్సరము నేను ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడాలి? సంఘానికి గాని, సహవాసానికి గాని, దేశానికి గాని, కుటుంబానికి గాని, ఇతరులకు గాని, పేదలకు గాని ఏ విధంగా నేను శాశ్వతమైన కృపగా ఉండాలి? శాశ్వతమైన ఆశీర్వాదంగా నాకు నేనుగా ఎట్లా ఉండాలి? నా యొక్క జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉంది దావీదులాగా అని మనం అనుభవించుకొని, మనం జీవిత సరళిని మనము దేవుని మార్గంలో నుండి నడిపించుకోవాలని ఈ అనుభవాలతోటి దేవుడు మనలందరినీ కూడా మరి శాశ్వతమైన ఆశీర్వాదంతోటి శాశ్వతమైన కృప మనందరికీ కూడా నింపును గాక. ఆమేన్.